అయిందా బచ్చప్పాలు? ఆల్రెడీ 3 అయినాయి. ఒకసారి అందరికైతే కూర్చొని తినొచ్చని చేస్తాం. బెల్లం నల్ల ఉందని అందుకే ఈ కలర్ వచ్చింది. మీరు బెల్లం ఎల్లో ఉన్నది తీసుకున్నారు అనుకో బ్యూటిఫుల్గా వస్తుంది. ఎలా ఉన్న టేస్ట్ బాగుండాలి, బాగుంటుంది. మా అత్తగారి ఇంట్లో నేనే మంచిగా చేస్తాను, ఎందుకంటే అత్తమ్మ చేస్తుంది కానీ లావు వేస్తుంది. అందరికి వచ్చేసి అన్నకి ఇష్టం. సో నేను చాలా ఏమంటారు గర్వంగా చెప్పుకునే విషయం ఇది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేనే భక్షాలు చేస్తాను. సో నేను 2 టైప్స్ ఆఫ్ భక్షాలు చేస్తానండి. ఇదేమో ఇట్లా, ఇంకోటేమో ఇట్లా తాల్చుకుంటూ చపాతీ తాలుస్తాం చూడండి, అట్లా దాన్ని పోళీ అంటారు. పోళీ ఆల్రెడీ నేను ఒకటి చేశాను, ఫుల్ వీడియో యూట్యూబ్లో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. మా శేఖర్ గారికి వల్ల తినాలనిపించింది అన్నమాట. చూపిస్తాను దాన్ని. ఇంకైతే కవర్ మీద కవర్ పెట్టుకొని చేయొచ్చు. అండ్ ఈ భక్షాలు చాలా హెల్దీ వర్షన్లో చేసాను. షుగర్ కాకుండా బెల్లంతో అడ్డగోలు నూనె వాడకుండా చేసేది అనమాట. సో ఇంతే, మీకు ఎంత లావు కావాలో అంత లావుగా. సో మా ఇంట్లో వాళ్ళకి మెయిన్గా పిండి ఎక్కువ ఉండాలి, పూర్ణం తక్కువ ఉండాలి. నాకు పిండి తక్కువ ఉండాలి, పూర్ణం ఎక్కువ ఉండాలి. సో చలో కాల్చుకుందాం. ఇంట్లో వేసిన నెయ్యి నెయ్యి తినేవాళ్ళు, నెయ్యి తినని వాళ్ళు ఎవరు భక్షాలు తినొద్దండి. ఎందుకు చెప్తా, నెయ్యి లేకుంటే భక్షప్ప టేస్ట్ ఉండదు. ఇంకో ఆల్రెడీ చేసిన భక్షాలు. సో ఇది భక్షప్ప, ఇది పూరన్ పోళి. ఇది పిండి వేసి కాలుస్తాం మనం, దీన్ని పూరన్ పోళి అంటారు. సో మీరు మైదాతోటి గోధుమ పిండితోటి మీరు కావాలనుకుంటే మైదాతోటి పూరి పిండి, నేనైతే ఈరోజు పూరి పిండితో వేస్తాను. ఫుల్ రెసిపీ కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి, ఉంటుంది, పెడతాను. ఇది చూడండి కాల్చిన అయితే ఇవి. సో మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్, బాయ్.